హాయ్ అండి. ఎన్ని విధాలుగా చేసినా గుత్తి వంకాయ కూర టేస్ట్ అదిరిపోతుంది కదండి. ఈ వేసవికాలంలో ఎక్కువ ఘాటు లేకుండా కమ్మగా ఉండేలాగా స్టఫింగ్ చేసే పని లేకుండా తొందరగా ఈజీగా చేసుకునేలాగా కుక్కర్లో చేసి చూపించబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది అందరికీ భలే నచ్చుతుంది. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 ఇలాచీ వేసుకుని వీటిని కాస్త దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ గసగసాలు వేసుకుని, అలాగే 2 టీ స్పూన్లు నువ్వులు వేసుకుని, నేను పల్లీలు, ఎండు కొబ్బరి, చింతపండు అలాంటివి ఏం వేయట్లేదండి. నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది కదా. నువ్వులు ఎక్కువ వేసి ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. అవి చల్లారేలోపు స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వాటిని కూడా దోరగా వేయించుకుని వాటిని కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని మనం వేయించుకున్న దినుసులు వేసుకుని మెత్తని పొడిలా చేసుకుని, తర్వాత అల్లం, వెల్లుల్లి, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్ గిన్నెలో కూరకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 భాగాలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయలని ఇందులో వేసుకుని కాస్త దోరగా వేయించుకోవాలి. ఇలా కాస్త దోరగా వేగిన తర్వాత తీసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుని, అలాగే మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు, అల్లం, వెల్లుల్లి, టమాటా పచ్చివే వేసాం కదా, అవి పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఇలా బాగా మగ్గిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి నేనైతే 2 టీ స్పూన్ల కారం వేసానండి. కారం కూడా కొంచెం మొత్తం అంతా కలిపి పచ్చివాసన పోయే వరకు బాగా ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత వేయించి పెట్టుకున్న వంకాయలను ఇందులో వేసుకుని ఒకసారి అంతా కలిపి, వంకాయలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత 1 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతాయి, ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా ఒకసారి అంతా కలుపుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఆవిరి వచ్చిన తర్వాత విజిల్ పెట్టుకుని 1 విజిల్ వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదు. 1 విజిల్ వేస్తేనే చక్కగా ఉడికిపోతుంది. ఇలా కుక్కర్ చల్లారి ఆవిరంతా పోయి చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. మనకి ఎక్స్ట్రా నీళ్ళు కూడా ఉండవు. మంచి గ్రేవీతో చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ ఘాటు లేకుండా ఉంటుంది. కుక్కర్లో పెట్టడం వల్ల తొందరగా కూడా అయిపోతుంది. కూర కూడా చాలా రుచిగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేక వేయలేదు. ఇది రైస్లోకే కాదు, చపాతీ, బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.